ఇది ఒక స్పెషల్ రెసిపీ అండి. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కుక్కర్ గిన్నె పెట్టుకొని, అందులో ఒక 2 వరకు క్యారెట్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 3 టమాటాలు కూడా వేసుకొని, 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని, కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 3, 4 విజిల్స్ వచ్చిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని, ఒకసారి మొత్తం ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా పోసుకొని, ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని, ఒక 2 మినిట్స్ బాగా మరగనివ్వాలి. నా ఛానల్ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 4 వరకు ఎల్లిపాయలు, అలానే ఒక 4, 5 వరకు ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న చారులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, అలానే 1 టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం పసుపు కూడా వేసుకొని, ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, అలానే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, మరుగుతున్న చారులోకి ఈ తాలింపనేది వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.